నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ సమ్మర్ స్పెషల్ ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపిస్తున్నాను. దీని పేరు వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ కీర్ అనమాట. ఇది మనం బియ్యంతోని అలాగే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ఇది చేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. అలాగే ఇందులో మనము ఫ్రూట్స్ కూడా వేసుకుంటాం కాబట్టి ఈ సమ్మర్లో ఈ వేడిగా ఉన్నప్పుడు మనము ఇది తింటూ ఉంటే మంచి రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది. కూల్గా తింటూ ఉంటే ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా బియ్యం తీసుకున్నాను. బియ్యంని ఒకసారి మంచిగా మనము వాష్ చేసుకొని తీసుకుందాం. ఇలా బియ్యం మంచిగా వాష్ చేసుకున్నాక ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కాజు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల బాదం కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా కాజు బాదం ఇందులోకి వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 30 నిమిషాల సేపు దీన్ని మనం మంచిగా నానబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా సోక్ అయి ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా వాటర్ తీసేసి కొన్ని వాటర్ ఉంచుకొని దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనము పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 లీటర్ అంతా మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కూడా వాడుకోవచ్చు ఇందులోకి. ఇలా పాలు అంతా కూడా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మనము మరిగించుకోవాలి పాలని. ఇలా ఒక పొంగు వచ్చాక కొంచెం సేపు మరిగించుకున్నాక పాలల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం, కాజు అలాగే బాదం పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఉండలేం కట్టకుండా మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా రైస్ అంతా కూడా మంచిగా మెత్తగా ఉడికేంత వరకు దీన్ని మంచిగా మనము కుక్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ పట్టేందుకు ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక స్టెప్ చూపిస్తున్నాను చూడండి. ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసుకొని ఇలా ఉండలేమి లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిశ్రమం మీద అంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉండలేం కట్టకుండా ఇలా కలుపుతూ ఉంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసాక ఇది చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా షుగర్ వేసుకుందాం. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా షుగర్ తీసుకున్నాను. ఇలా షుగర్ అంతా కూడా కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ తీసుకున్నాను. ఇది వేయడం వల్ల మంచి క్రీమీనెస్ యాడ్ అవుతుంది మనకు కీర్కి. మీరు వద్దనుకుంటే కండెన్స్ మిల్క్ని స్కిప్ చేసుకోవచ్చు. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి దానివల్ల మంచి క్రీమీనెస్ అలాగే థిక్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఇలా కండెన్స్ మిల్క్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, మనకు కీర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు చల్లార పెట్టుకుందాం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా చిల్గా అయ్యేంత వరకు ఆగి దాని తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, మ్యాంగో అలాగే యాపిల్ ముక్కలు అలాగే కొన్ని దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. దానిమ్మ గింజలు మెయిన్ అండి. అలాగే మనకు మ్యాంగో కూడా ఇప్పుడు సీజనల్ స్పెషల్ ఫ్రూట్ కాబట్టి మనము తప్పకుండా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా, సూపర్ కూల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ మిక్స్డ్ ఫ్రూట్ కీర్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.